శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేక్ మీటింగ్ కి వేదిక కానున్న అమెరికా, ఇద్దరి మధ్య కీలక సమావేశం. తెలంగాణలో బర్డ్ ఫ్లూ టెర్రర్. తెలంగాణ కుంభమేళా నేటి నుంచి మేడారం మినీ జాతర షురు. హైదరాబాద్ రోడ్లపై ఇక హలీం బట్టీలు కనిపించవా? ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు, ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. మహానంది క్షేత్రంలో విష సర్పాలు హల్చల్, భయపెడుతున్న అడవి జంతువు. వార్ 2 షూటింగ్ నుంచి ఎన్టీఆర్ ఫోటోలు లీక్. లైలా ప్రమోషన్ లో బుల్లిరాజు సందడి. యంగ్ హీరో విశ్వక్సేన్ నటిస్తున్న నయా మూవీ లైలా హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు విశ్వక్సేన్. రీసెంట్ డేస్ లో గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ సినిమాలతో ఆడియన్స్ ను అలరించాడు. ఇప్పుడు లైలాగా మరోసారి మనల్ని ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నాడు యంగ్ హీరో. అన్ని హంగులను పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయింది. ప్రమోషన్స్ జెట్ స్పీడ్ తో చేస్తున్నారు. అలాగే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న లైలా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చారు. రీసెంట్ గా లైలా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. అలాగే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇటీవలే గ్రాండ్ గా నిర్వహించారు. ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి లైలా సినిమా గురించి, హీరో విశ్వక్సేన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న విశ్వక్సేన్ తాజాగా ఓ వెరైటీ ప్రమోషన్ చేశారు. రీసెంట్ డేలో బ్లాక్ బాస్టర్ హిట్స్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో నటించిన బుల్లిరాజుతో ఓ ఫన్నీ వీడియో చేశారు విశ్వక్సేన్. రేవంత్ భీమ్లా సంక్రాంతికి వస్తున్న సినిమాలో బుల్లిరాజుగా నటించి మెప్పించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలవటమే కాదు, కలెక్షన్స్ కూడా భారీగా సాధించింది. అలాగే సినిమాలో బుల్లిరాజు క్యారెక్టర్ సినిమాకే హైలైట్ అయ్యింది. తాజాగా బుల్లిరాజు లైలా కోసం ఓ ఫన్నీ వీడియో చేశారు. ఎవరు ఈ లైలా, ఎలాగైనా పట్టుకొని మా నాన్నకిచ్చి పెళ్లి చేయాలి అంటూ వీడియో చేశాడు ఈ బుడతడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర సినిమా 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా మొదటి భాగం ఇప్పటికే విడుదలై భారీ కలెక్షన్ సొంతం చేసుకుంది. ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత విడుదలైన దేవర సినిమా ఆ భారీ హిట్ అవడంతో తారక్ అభిమానులు ఆనందంతో తేలిపోతున్నారు. ఇక ఇప్పుడు తారక్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు. దేవర తర్వాత బాలీవుడ్ మూవీ ఈ వార్ 2లో నటిస్తున్నాడు. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ హీరోగా నటించిన వార్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో హృతిక్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ మూవీ నుంచి తాజాగా కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. వార్ 2 సినిమా షూటింగ్ ముంబైలో జెట్ స్పీడ్ తో జరుగుతుంది. తారక్ పై యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ యాక్షన్ సీన్స్ కు సంబంధించి కొన్ని ఫోటోలు నెట్టింట దర్శనమిచ్చాయి. దాంతో చిత్ర యూనిట్ షాక్ కు గురైంది. ఎంతో పకడ్బందీగా చేస్తున్న షూటింగ్ నుంచి ఫోటోలు లీక్ అవటం ఇప్పుడు చిత్ర యూనిట్ ను టెన్షన్ పెడుతోంది. బర్డ్ ఫ్లూ ఇది చైనా బ్రీడేనండోయ్. దీన్నే ఏవియన్ ఫ్లూ అని కూడా అంటారు. ఇది పక్షులు, కొన్నిసార్లు నక్కలు, ఇతర జంతువులో H5N1 వైరస్ వల్ల సంక్రమించే అంటువ్యాధి. ఇది 1990 సంవత్సరం చివర్లో చైనాలో పుట్టింది. ఈ వైరస్ సోకిన పక్షుల శ్వాసకోశ స్రావాలు, రక్తంతో వ్యాప్తి చెందుతుంది. ఇక 1997, 2024 వరకు 957 మందికి సోకగా 464 మంది మరణించారు. అయితే చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఈ వైరస్ మనుషులకు సోకే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మనుషులకు ప్రమాదం తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ బర్డ్ ఫ్లూ హడలెత్తిస్తోంది. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలో 450 వరకు పౌల్ట్రీలు ఉండగా 15 రోజుల్లోనే 50 లక్షలకు పైగానే కోళ్లు మృత్యువాత పడినట్టు తెలిసిందే. అనుముల్లంకలో
జిల్లాలో ఓ పౌల్ట్రీ ఫామ్ లో 2 రోజుల వ్యవధిలోనే 11,000 కోళ్లు చనిపోయాయట. అయితే బర్డ్ ఫ్లూ వ్యాధి పౌల్ట్రీ నిర్వాహకులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఇక వైరస్ బారిన పడి వేలాది కోళ్లు చనిపోవడంతో యజమానులు లక్షల్లో నష్టపోయామంటూ లబోదిబోమంటున్నారు. ఇక ఇదిలా ఉంటే బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తెలంగాణ సరిహద్దులో 24 చెక్పోస్టు ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 3 చెక్పోస్టు ఏర్పాటు చేసింది. ఇక ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను అధికారులు వెనక్కి పంపుతున్నారు. రాష్ట్రంలో కొన్ని రోజులు చికెన్ తినవద్దని జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకొని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం మహానంది ఆలయ సమీపంలో నాగుపాము హల్చల్ చేసింది. ఆలయ సమీపంలో నాగుపామును గుర్తించిన భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇక విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు అప్రమత్తమై వెంటనే స్థానిక స్నేక్ స్నాచర్ మోహన్ కి సమాచారం ఇచ్చారు. గంట సేపు శ్రమించిన స్నేక్ స్నాచర్ నాగుపామును ఆలయ గాలి గోపుర ముఖ ద్వారం వద్ద నాగుపామును చాకచక్యంగా బంధించారు. ఆలయం ముందు నాగుపాము బుసలు కొడుతుండటాన్ని చూసి భక్తులు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ శివనామస్మరణ చేశారు. అనంతరం స్నేక్ స్నాచర్ మోహన్ నాగుపామును సంచిలో బంధించి సమీపంలో ఉన్న అడవిలో వదిలిపెట్టారు. దీంతో ఆలయ అధికారులు భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక మహానంది ఆలయం చుట్టూ చిరుతలు, పెద్ద పులులు, ఎలుగుబంటు తరచుగా తిరుగుతుండేవి. సీసీ కెమెరాలు ఈ విషయాలు స్పష్టంగా కనిపించాయి. ఇప్పుడు పెద్ద పెద్ద నాగుపాములు సైతం ఆలయం దగ్గరకు వస్తుండటంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. రెండేళ్లకోసారి మేడారం మహాజాతర నిర్వహించడం ఆనవాయితీ. కానీ క్రమక్రమంగా మినీ జాతర కూడా భక్తుల తాకిడి పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే మినీ జాతర కూడా ప్రాశస్త్యంలోకి వచ్చింది. ఇక ఫిబ్రవరి 12, 13, 14, 15 తేదీలలో 4 రోజుల పాటు మినీ జాతర నిర్వహిస్తున్నారు. పూజలు నిర్వహించి జాతర ప్రారంభించారు. బుధవారం మేడారంతో పాటు అనుబంధ గ్రామాలు, ఆలయాల్లో ఊరుకట్టు నిర్వహిస్తారు. ఆలయాలను శుద్ది చేసి ఆదివాసీ ఆచార సాంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. మేడారం గ్రామంలోని సమ్మక్క ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆదివాసీల వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు, వివిధ రకాల ధాన్యం తీసుకువచ్చి వనదేవతలకు సమర్పిస్తారు. ఇలా ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. అదే సమయంలో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలోని పూజారులు గద్దెల ప్రాంగణానికి చేరుకుని సాంప్రదాయ పూజలు, మొక్కులు చెల్లిస్తారు. కొండాయిలోని గోవిందరాజు ఆలయంలో, పునుగొండని పగిడిద్దరాజు ఆలయంలో కూడా అదే సమయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా బయ్యక్కపేటలో సమ్మక్క పూజారులు ఆదివాసీ ఆచార సాంప్రదాయ పూజ నిర్వహిస్తారు. మరోవైపు నాయకపోడు పూజారులు కూడా ఘట్టమ్మగుట్ట ఆనవాయితీ ప్రకారం పూజలు నిర్వహిస్తారు. అదే సమయంలో పొలిమేర దేవతలు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. హైదరాబాద్లోని హలీం నిర్వాహకులు ఆందోళన చేపట్టారు. తాము ఎంతో కష్టపడి ఏర్పాటు చేసుకున్న హలీం బట్టీలను కూల్చివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ సిబ్బందిపై హలీం నిర్వాహకులు మండిపడుతున్నారు. అన్ని అనుమతులు తీసుకుని హలీం స్టాళ్లు నిర్వహిస్తున్నామని, ఇలా చేసి మా పొట్ట కొట్టవద్దంటూ ప్రాధేయపడుతున్నారు. నగరంలో రంజాన్ మాసం వస్తుందంటే ఎక్కడ చూసినా హలీం సందడే కనబడుతుంది. రంజాన్ వస్తుందంటే చాలు ఎప్పుడెప్పుడు ఆస్వాదిద్దామా అని హలీం ప్రియులు ఎదురు చూస్తుంటారు. రంజాన్ మాసం ముస్లింలకు ఎంత ప్రత్యేకమైందో హలీం మీద ఉన్న ఇష్టం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఇక జనాలంతగా ఇష్టపడే హలీంకి సంబంధించిన వ్యాపారాన్ని తమకు కాకుండా చేసి ఇలా ఇబ్బందులు పెడుతున్నారని హలీం నిర్వాహకులు చెబుతున్న మాట. నగరంలోని బంజారాహిల్స్ లో సలీం నగర్ లో కొందరు హలీం నిర్వాహకులు రోడ్డెక్కారు. తమకెలాంటి ముందస్తు సమాచారం లేకుండా హలీం బట్టీలను కూల్చివేశారని మండిపడుతున్నారు. తమ జీవన ఆధారమని ఇప్పుడు కొత్తగా ఇలా తమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయడం సరికాదని అంటున్నారు. మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఏటా హలీం వ్యాపారం నిర్వహిస్తున్నామని, గతంలో ఎప్పుడు కూడా ఇలా ఇబ్బందులు ఎదురవ్వలేదని చెబుతున్నారు. మాలాంటి పేదలపైన ఇలాంటి అధికారులు జులుం ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని, దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని అంటున్నారు. రంజాన్ మాసం దృష్ట్యా 1 నెల వ్యాపార నిమిత్తం బట్టి ఏర్పాటు చేసుకున్నామని, నెల గడిచిన తర్వాత తమంతట తామే వాటిని తొలగిస్తామని, కానీ ఇంతలో ఇలా చేసి తమను ఇబ్బందులు పెడుతున్నారని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. అయితే నిర్వాహకులకు దయనీయ పరిస్థితి ఇలా ఉంటే రోడ్డు పక్కన ఏర్పాటు చేసే హలీం బట్టీల ద్వారా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని, అందుకే తొలగించాల్సిన అవసరం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఈ మార్గంలో రాకపోకలు నిర్వహించే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరిస్తున్నారు. నియమ నిబంధనలు అతిక్రమించి రోడ్డుకి ఇరువైపులా హలీం బట్టీలను ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. బిగ్ మీటింగ్ కి వేదిక కాబోతుంది అమెరికా.
భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో సమావేశం కాబోతున్నారు. ఒకరినొకరు ఫ్రెండ్ అని ఆప్యాయంగా పిలుచుకున్న ఈ ఇద్దరు మీటింగ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2.0 అంటూ దూకుడు చూపిస్తున్న ట్రంప్తో హ్యాట్రిక్ పీఎం ఏం మాట్లాడతారని కేవలం భారత్, అమెరికానే కాదు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. డిపోర్టేషన్తో పాటు వాణిజ్య వ్యవహారాలపైన ఈ ఇద్దరు నేతలు చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక అమెరికా 47వ అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ కుర్చీనెక్కిన దగ్గర నుంచి ప్రభుత్వంలోని దాదాపు అన్ని సెక్టార్స్ ని కలిసేశారు. అలాగే ప్రపంచ దేశాలు ఉలిక్కపడేలా మైగ్రేషన్ పాలసీని టచ్ చేస్తూ ఇల్లీగల్ మైగ్రెంట్స్ మీద పగబట్టారు. ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న ఇండియన్ మైగ్రెంట్లే ట్రంప్ మాస్టర్ కి ఫస్ట్ టార్గెట్ అయ్యారు. అక్రమంగా మా దేశంలో ఉంటున్న మీ వాళ్ల సంఖ్య 7,25,000. వీళ్లలో 18,000 మందిని రౌండప్ చేశాం అంటూనే 104 మందిని మీ దేశానికి పంపించేస్తున్నాం. ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని చాటింపు వేసి మరీ పంపించేశారు. ఇక అమెరికాలో కొత్త గవర్నమెంట్ ఒక్కొక్కరి మీద 4 లక్షలు ఖర్చు పెట్టి మిలిటరీ విమానం ఎక్కించి టెక్సాస్ నుంచి అమృత్సర్ కి డిపోర్ట్ చేసింది. ఇక దీన్ని బట్టి అర్థమవుతుంది మనోళ్ల మీద ట్రంప్ సార్ ఎంత సీరియస్ గా ఉన్నారు. ఇక ఇటు వీసా రూల్స్ ని కఠినంగా మార్చే పనిలో పడ్డారు ట్రంప్. H-1B వీసాపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఇక H-1B వీసా భారీ వేతనాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని, అది కూడా ఏడాదికి 75,000కు మాత్రమే పర్మిట్ చేయాలంటూ సెంటర్ ఆఫ్ ఇమిగ్రేషన్ స్టడీ నుంచి ట్రంప్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. అలాగే F-1, M-1 వీసాలపైన ఫోకస్ వేశారు ట్రంప్. చదువు కోసం వెళ్లిన వాళ్లు వెంటనే తిరిగి వెళ్లిపోయేలా రూల్స్ ని కఠినంగా మార్చే పనిలో పడ్డారు. ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ నెలలో బడ్జెట్ 2025-26 ఆర్థిక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రానికున్న అప్పుల లెక్కలపై చంద్రబాబు ఆరా తీశారు. పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై అధికారులతో చర్చించారు. ఇక 22,000 కోట్ల రూపాయల పాత బకాయిలు చెల్లిస్తున్నామన్నారు. రాష్ట్రం బాధల్లో ఉన్నా ముందుకు వెళ్తున్నాం, బకాయిలు చెల్లిస్తున్నామని తెలిపారు. ఇక ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్థిక సంబంధం లేని సమస్యను వెంటనే పరిష్కరించాలని, డబ్బులు లేవని పనులు ఆపొద్దన్నారు. కార్యదర్శులు అప్పుడప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ఇక డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పటికే ఏపీలో డీఎస్సీ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో మెగా డీఎస్సీ నిర్వహించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు R&B పై కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. ఏపీలో రోడ్లపై గుంతలు కనిపించకూడదని అధికారులకు సూచించారు. 4 ఏళ్లలో రహదారులు మొత్తం బాగుపడాలి. గతంలో రోడ్లపై వెళ్లాలంటే భయమేసేది. త్వరలో ఆ గుంతలు లేకుండా చేయాలని ఆదేశించారు. ఇక దెబ్బతిన్న రోడ్లను బాగు చేసే ప్రక్రియ మొదలు పెట్టాలని కూడా ఆదేశించారు. పూర్తి నాణ్యతతో రోడ్ల మరమ్మతులు జరపాలన్నారు. ఈ నెలాఖరులోగా రోడ్లపై గుంతలు లేకుండా చేస్తామని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. మేక్ మీటింగ్ కి వేదిక కానున్న అమెరికా, ఇద్దరి మధ్య కీలక సమావేశం. తెలంగాణలో బర్డ్ ఫ్లూ టెర్రర్. తెలంగాణ కుంభమేళా నేటి నుంచి మేడారం మినీ జాతర షురు. హైదరాబాద్ రోడ్లపై ఇక హలీం బట్టీలు కనిపించవా? ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు, ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. మహానంది క్షేత్రంలో విష సర్పాలు హల్చల్, భయపెడుతున్న అడవి జంతువు. వార్ 2 షూటింగ్ నుంచి ఎన్టీఆర్ ఫోటోలు లీక్. లైలా ప్రమోషన్ లో బుల్లిరాజు సందడి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.